సమ్మర్లో కామన్గా తెలిసిన ఫ్రూట్స్ కాకుండా చాలామందికి తెలియని ఫ్రూట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. వీటి వల్ల మనకి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు చూస్తున్నదే ఊడుగు చెట్టు. అలానే వీటికి వచ్చే ఫ్రూట్సే ఈ ఊడుగు పళ్ళు. సిటీలో ఉండే వాళ్ళకి ఇవి తెలియకపోవచ్చు, కానీ పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి మాత్రం ఇవి ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. అలానే ఒక్కొక్క ప్రాంతంలో వీటిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మా దగ్గర వీటిని ఊడుగ పళ్ళు అని అంటారు. మరి మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వస్తే మనకి చెట్టు చూడడానికి ఇలా నేరేడు చెట్టులా పెద్దగా పెరుగుతుంది. ఏప్రిల్ స్టార్టింగ్లో మనకి ఇలా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. అవి చూడడానికి ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి వైల్డ్ ప్లాంట్స్ అవ్వడం వల్ల సమ్మర్లో కూడా ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా ఇలా హెల్తీగా పెరుగుతాయి. ఏప్రిల్ మిడ్ వచ్చేసరికి కొంచెం పండడం స్టార్ట్ అవుతాయి, కానీ కంప్లీట్గా అయితే ముగ్గవు. అప్పుడు చూడ్డానికి ఇలా హాఫ్ షేడ్తో కనిపిస్తాయి. సీజనల్గా అంటే సమ్మర్లో మాత్రమే దొరికే ఇలాంటి ఫ్రూట్స్ తినడం వల్ల చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హాఫ్ షేడ్ వచ్చాక మనం ఇంకొక 2 వీక్స్ వెయిట్ చేస్తే గ్రీన్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఇలా రెడ్ కలర్లోకి మారిపోతాయి. చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా గ్రేప్స్ లాగా కనిపిస్తాయి. ఈ ఫ్రూట్స్ గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు ఆకుల కలర్తో మ్యాచ్ అయిపోవడం వల్ల దూరం నుంచి మనకి ఏమీ కనిపించవు. కానీ ఇలా రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యాక దూరం నుంచి కూడా ఈ ఫ్రూట్స్ చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. కానీ ఈ రెడ్ కలర్ కన్నా ఇలా టోటల్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయి. అప్పుడైతే చాలా స్వీట్గా ఉంటాయి, ఇంకా బాగుంటాయి. ఇవి లోపల చూడడానికి సేమ్ బ్లాక్ గ్రేప్స్లా లోపల వైట్ కలర్లో ఉంటాయి. అలానే టేస్ట్ కొంచెం లిచీ ఫ్రూట్స్లా ఉంటాయి. అలానే వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పా కదా, అవేంటో చూద్దాం. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ సపోర్ట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలానే ఈ ఫ్రూట్స్ యొక్క సీడ్స్ ఆయిల్తో స్కిన్ డిసీజెస్ కూడా చాలా క్యూర్ అవుతాయి. అలానే స్కిన్ బ్రైటనింగ్కి కూడా ఈ ఆయిల్ యూస్ చేస్తారంట. ఫీవర్ ఉన్న వాళ్ళు ఇవి తీసుకోవడం వల్ల ఫీవర్ రెడ్యూస్ అవుతుంది. అలానే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఇవి తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుందంట. ఇవి స్వీట్గా ఉన్నప్పటికీ కూడా షుగర్ పేషెంట్స్ కూడా ఈ ఫ్రూట్స్ని తినచ్చు. వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ చెట్లు అడవిలో, చెరువు గట్ల దగ్గర, రోడ్ సైడ్స్, అలానే కొండలపై మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫ్రూట్స్ ఇయర్ మొత్తంలో మనకి ఒక్కసారే దొరుకుతాయి కాబట్టి దొరికిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫ్రూట్స్ని తినండి. మా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే మేము పోస్ట్ చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.